ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ మందు గంటకోసారి వెయ్యండి. జాగ్రత్త. అలాగే సిస్టర్. బాబాయ్ బాబాయ్ ఏమైంది బాబాయ్? ఏంటోనమ్మా, ఊపిరి అందటం లేదు, గాబరాగా ఉంది, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అవునా? ఏంటి సీత? హాస్పిటల్లో బాబాయ్ ఉన్నారు కదండి, ఆయనకి చెమటలు పడుతున్నాయి, బ్రీతింగ్ అందడం లేదు, పల్స్ కూడా పడిపోతుంది. అవునా? నా రూమ్లో ఫ్రిడ్జ్లో ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది తీసుకునివ్వు. సరే సార్. వెంటనే ఇంజెక్షన్ ఇవ్వు. వితిన్ 5 minutesలో రికవర్ అవుతారు. సరే సార్. సీత, నువ్వు తీసుకెళ్లిన ఇంజెక్షన్ కళ్యాణ్ చెప్పింది కాదు, నేను మార్చింది. ఇది అసలైన మందు. అది గాని ఆ ముసలోడికిస్తే వాడు వెళ్ళేది పైలోకాలకి, నువ్వు వెళ్ళేది జైలుకి. ఇంకేం ప్రాబ్లం లేదు బాబాయ్, 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. అసలు ఇబ్బంది ఇప్పుడు మొదలవుతుంది సీత. నువ్వు నాకే వార్నింగ్ ఇచ్చావు కదా, మరి నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? నువ్వు ఇచ్చింది చాలా ప్రమాదకరమైన రాంగ్ డోస్. పేషెంట్ కండిషన్ మరింత క్రిటికల్గా మారుతుంది. ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మనం ఆ రాణిని గెలవలేకపోవడం నాకు చాలా అవమానంగా ఉంది బేబీ. అవును మమ్మీ, అది నా చెంప మీద కొట్టింది, నా మీద నానా నిందలు వేసింది.
అందుకే కదా బేబీ మనం దాని బతుకు మీద కొట్టాలని గోపి పిఏ శివతో మనం అబద్ధం చెప్పించింది. అసలు ఆ రాణి విషయంలో మనం మొదటి నుంచి ఎన్ని ఎత్తులు వేసినా అవి చిత్తవుతూనే ఉన్నాయి మమ్మీ. ఆ మాట అనకు బేబీ. నువ్వు గోపి ఆ ఇంటి నుంచి మన ఇంటికి ఎలా వచ్చారో మర్చిపోయారా? ఎలా మర్చిపోతాను మమ్మీ? ఆ రాణికి గోపి అంటే ఎంత ఇష్టమైనా సరే తనంతటి తానే గోపి మీద ద్వేషం పెంచుకొని ఇంటి నుంచి గెంటేలా చేసి గోపికి రాణి మీద మనసు విరిగిపోయేలా చేశాం. బేబీ గట్టిగా అరవకు. అసలే గోడలకు చెవులుంటాయి. గోపి లాంటి వాడే రాణికి తనకి సంబంధం లేదు అనేలా మనసును విరిచేశాం. కానీ అదంతా మనం ఆడించిన నాటకం అని తెలిస్తే మాత్రం గోవులా ఉండే గోపి రాక్షసుళ్లా మారిపోతాడు. ఎలా తెలుస్తుంది మమ్మీ? మనం చెప్పాం గోపి భవిష్యత్ ఏమైపోతుందో అని భయపడి ఆ రాణి నోరు విప్పదు. ఇంకెలా తెలుస్తుంది? అవును బేబీ, ఆవేశంలో రాణి నోరు జారితే తమ్ముడు జీవితం తలకిందులైపోతుందని మనం భయపెట్టాం కదా. చదువు రాని మొద్దు కదా మమ్మీ, అందుకే గుడ్డిగా అంతలా భయపడింది. లేదంటే మన ఆటలు సాగేవా? సర్లే, గోపి వచ్చాడనే ఆనందం తప్ప ఆ రాణి మీద మనం గెలిచామన్న ఆనందం కనబట్టమే లేదు. నన్ను క్షమించక అమ్మలా పెంచిన నిన్ను ఎంతగానో అవమానించాను. ఆఖరికి నా చెల్లెల్ని కూడా అనుమానించాను. నా అంత విశ్వాసఘాతకుడు ఎవడు ఉండడక్క. గోపి, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? ఎందుకు అలా అడుగుతున్నావు? అదేం లేదు, బాగా అలసిపోయి వచ్చావు కదా, అందుకే రాగానే పిలిచుంటే కాఫీ ఇచ్చేదాన్ని, అందుకే అడిగాను. ఇప్పుడే వచ్చాను. నిజంగానే తల బద్దలైపోతుంది. వెళ్ళి తీసుకురా. సరే, 5 minutesలో తీసుకొస్తాను. మమ్మీ, గోపి ఏం వినలేదు. అమ్మయ్యా, పద. పద. మోసపోయానక్క. వీళ్ళ మాటలు నమ్మి పూర్తిగా మోసపోయాను. దేవత లాంటి నిన్ను, అమ్మని, వర్షాని, అందర్నీ అపార్థం చేసుకున్నాను. ఇంకా ఈ నిజం నా గుండెల్లోని ఎందుకు దాచుకున్నానో తెలుసా? వీళ్ళకి తగిన బుద్ధి చెప్తాను. ఆ సమయం వచ్చే వరకు ఈ నరకం నేనే అనుభవిస్తాను. సార్ చెప్పండి చలపతి గారు. ఈరోజు పేపర్ చదివారా సార్? లేదండి, ఏదో చిన్న వర్క్ ఉంటే చూస్తున్నాను. ఇదైన తర్వాత చదువుతానండి. లేదు సార్, ముందు మీరు ఈ న్యూస్ చదవాలి, మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఏంటండి అది? శంకర్ గురించి ఏమన్నా రాశారా? కాదు సార్, రాణి గురించి రాశారు. రాణి గురించా? ఏం రాశారు? ఏముంది సార్,
ఏ కలెక్టర్ అయితే తన హోటల్ని మూయించాడో అదే కలెక్టర్ దగ్గరుండి ఆ హోటల్ని తెరిపించాడు సార్. ఇది ఒక సామాన్యురాలు సాధించిన విజయం. రాణికి ఉన్న ప్రజా మద్దతు చూసి ప్రభుత్వమే దిగి వచ్చింది సార్. గోపి దగ్గరుండి ఆ హోటల్ని తెరిపించిన ఫోటోలు వేశారు సార్. చూడండి. ఒక సామాన్యురాలు ఓ చిన్న హోటల్ పెట్టుకుని నడుపుకుంటున్న అమ్మాయి తన హోటల్ వల్ల ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ గోపి ఆ హోటల్ని తీయించేశాడు. కానీ ప్రజల మద్దతు చూసి ప్రభుత్వమే ఆశ్చర్యపోయింది. మళ్ళీ ఆ హోటల్ని గోపితోనే తెరిపించింది. కలెక్టర్ కూడా నిన్న అక్కడే భోంచేయడం కోసమెరుపు. చూశారు కదా రాణి గురించి ఎంత గొప్పగా రాశారో. అవును చలపతి గారు, తన తమ్ముడే ఆ పని చేయించినందుకు పాపం రాణి ఎంతో బాధపడింది. అందుకే సార్ ఆ దేవుడు మళ్ళీ గోపితోనే ఆ హోటల్ తెరిపించేలా చేశాడు. ఆ అక్క చేతి వంట తినిపించేలా చేశాడు. అవును చలపతి గారు, మండే ఎండలకి పండే పంటలు ఎండిపోయి భూములు బీళ్లుగా మారిపోతున్నాయి. అన్నం పెట్టిన చేను అలా అయిందని రైతు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆకాశం వైపు ఆశగా చూసి తొలకరి కురిపించమని కోరుకుంటాడు. చినుకు నేలకు తాకి మళ్ళీ చిగురిస్తే కన్నీళ్లు పెట్టుకున్న చోటే కష్టం చేసి అందరి కోసం పంటలు పండిస్తాడు. అలా అని ఎండిన చేనుని తిట్టడు, అలా ఎండబెట్టిన ఎండను తిట్టడు. అదే రైతు మనసు, అలాంటిదే రాని మనసు. అందుకే తమ్ముడు తన చేతన్నం తినేసరికి చేసిన అన్యాయాన్ని మర్చిపోయి గోపిని చూసి మురిసిపోయిందని. ఇటు చూడండి ఒకసారి. అవునండి, విడిపోయిన వాళ్ళు ఇలా మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉందండి. అవును చలపతి గారు, ఎవరు విడిపోకూడదు, ఎప్పుడూ కలిసే ఉండాలి. అలాగే సమంత వంశీలు కూడా కలిస్తే బాగుంటుంది. ఆ మహేశ్వరి ఆ ఇంట్లో ఉండగా అది జరుగుతుందంటారా సార్? విడదీసే మనిషి కలవరిస్తుందా, వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనిస్తుందా? నిజమే చలపతి గారు, సమంత విషయంలో శంకర్ ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా జరుగుతుంది. అది వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని మీరు ఆశపడుతున్నారు సార్. కానీ అక్కడ మహి ఆశయం మరోలా ఉంటుంది. అది మీకు తెలుసు కదా. ఏంటి సీత, ఏమైంది? తెలియదు సిస్టర్, రాత్రి నుంచి కొంచెం క్రిటికల్ గానే ఉంది. కళ్యాణ్ సార్కి ఫోన్ చేసి ఆయన చెప్పిన ఇంజెక్షనే ఇచ్చాను. మరప్పుడు నార్మల్ అవ్వాలి కదా. అదే నాకు అర్థం కావట్లేదు సిస్టర్. ఏం నిర్మలా, ఏమైంది? బీపీ అబ్నార్మల్ గా మారిపోయింది సార్. బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ముందు ఈయన అర్జెంటుగా ఐసీయూకి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. బాయ్స్,
నిన్న మార్నింగ్ కూడా రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంతలో ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదు. రాత్రి ఇబ్బంది పడుతుంటే మీకు ఫోన్ చేశాను కదా, మీరు చెప్పిన ఇంజెక్షనే ఇచ్చాను. కానీ ఇంకో అరగంట తర్వాత నుంచి పరిస్థితి ఇలా మారిపోయింది. నాకు భయం వేసి మీకు నిర్మలా సిస్టర్కి ఫోన్ చేశాను. ఆ ఇంజెక్షన్ ఇచ్చాక ఇలా అయిందా? ఎక్స్పైరీ డేట్ ఏమైనా చూసావా? అది ఎక్స్పైరీ డేట్ అయిపోవడం వల్ల కాదు, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జరిగింది. ఏంటరుణ్? అవును డాక్టర్, ఆయనకి నువ్విమ్మని చెప్పిన ఇంజెక్షన్ వేరు, సీత ఇచ్చిన ఇంజెక్షన్ వేరు. ఇది ఆయన బెడ్ దగ్గర ఉంది. సీత, రాత్రి నువ్వు ఆయనకి ఇచ్చిన ఇంజెక్షన్ ఇదే కదా? ఏంటి సీత ఇది? నేనేం చెప్పాను, నువ్వేమిచ్చావు? మీరు చెప్పిందే ఇచ్చాను. నేను చెప్పిన పేరు నీకు గుర్తుందా? ఉంది డాక్టర్. మరి దీని మీద ఏం పేరుందో చూడు. ఈ బాటిల్ ఎలా మారింది? ఫ్రిడ్జ్లోంచి తీసింది నువ్వు, అక్కడ పెట్టింది నువ్వు, ఇంజెక్షన్ ఇచ్చింది నువ్వు. ఎలా మారిందని మమ్మల్ని అడుగుతావేంటి సీత? సమాధానం నువ్వే చెప్పాలి. లేదు డాక్టర్, నేను కరెక్ట్ గానే తీశాను. కానీ ఈ బాటిల్ ఎలా మారిందో నాకు అర్థం కావట్లేదు. పిచ్చిదానిలా మాట్లాడకు సీత. నువ్వు తీసిన బాటిల్ ఎవరు మారుస్తారు? ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎంత పెద్ద రిస్కో నీకు తెలుసా? నర్సింగ్ అంటే అంత ఆషామాషి అనుకున్నావా? ప్రాణాలతో చెలగాటం. నువ్వు చేసే చిన్న పొరపాటు వల్ల ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇంకెవరు చెప్తారు? మీరే చెప్పాలి. మా నాన్నకేమైనా జరిగిందంటే మాత్రం మీ హాస్పిటల్ మొత్తం నాశనం చేస్తాను. ఏమనుకుంటున్నారు? హే మిస్టర్, అసలు ఐసీయూలోకి నిన్నెవరు రమ్మన్నారు? అలా వస్తేనే కదా మీరు చేసిన తప్పు తెలిసింది. ఇదేదో మంచి హాస్పిటల్, ఇక్కడ ట్రీట్మెంట్ బాగా జరుగుతుందని ఇక్కడ జాయిన్ చేశాను. కానీ అలా డాక్టర్స్తో కాకుండా సిస్టర్తో వైద్యం చేయించి ప్రాణాలు తీస్తారని ఊహించలేదు. చూడండి, మీ నాన్నగారికి ఏమీ కాదు, నాది బాధ్యత. ఇంకా బాధ్యత గురించి మీరు చెప్తున్నారా? నైట్ ఇంటికి వెళ్ళి మీరు కులుకుతున్నారు. ఇక్కడ నిద్రమత్తులో ఈవిడకి ఇంజెక్షన్ ఇచ్చింది. వార్డులో ఉండాల్సిన ఆయన ఐసీయూలోకి వచ్చారు. చెప్పవలసింది పోలీసులకు చెప్పండి. వాళ్ళకి ఫోన్ చేసే వచ్చాను. హే, ఎందుకయ్యా తొందరపడ్డావు? ఇప్పుడు పోలీసులు ఎందుకు? ఆవిడ్ని కాపాడాలని మీకు ఇంట్రెస్ట్ ఉందేమో, నాకేం లేదు. నాకు మా నాన్నే ముఖ్యం. చూసావా సీత, నాకు సహకరించి వర్క్ నేర్చుకోమని చెప్పాను, నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు పరిస్థితి ఎలా అయిందో. ఒక్కరోజు నువ్వు రాంగ్ మెడిసిన్ ఇస్తున్నప్పుడు నేను నీకు చెప్పాను కదా, డ్యూటీలో ఉన్నప్పుడు ఆలోచన పనికిరాదు అని. ఇప్పుడు చూడు పరిస్థితి ఎంతవరకు వచ్చిందో. ఎస్ఐ గారు, ఇదిగో ఈవిడే మా నాన్నకి రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. కానిస్టేబుల్స్, ఆ అమ్మాయిని తీసుకురండి. అది కాదు ఎస్ఐ గారు, ఇది ఇంటర్నల్ ప్రాబ్లం.
ఆయనకి తెలియక కంప్లైంట్ ఇచ్చారు. నేను సాల్వ్ చేస్తాను. ఇది ఇంటర్నల్ ప్రాబ్లం ఏంటి డాక్టర్? ప్రాణాలతో చెలగాటం. ఇది ఎంత పెద్ద క్రైము మీకు తెలుసు. పైగా ఈయన కంప్లైంట్ ఇచ్చారు. సో యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఏమైనా మాట్లాడాలనుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాను. నువ్వు పదమ్మా. ఏం చేసినా వాళ్ళిద్దరూ ఒకటవుతారన్న నమ్మకం నాకైతే లేదన్నయ్యా. ఒంటరిగా ఉంటున్న వంశీని ఎలా మార్చాలో తెలియటం లేదు. ఇదంతా వంశీ ఒక్కడితోనే జరుగుతున్న పని కాదమ్మా. ఆ వర్ష వల్ల కూడా జరుగుతుంది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. నా మనవరాలి జీవితం నాశనం చేయటానికి వచ్చిన ఎవ్వరైనా సరే నేను వదిలిపెట్టనన్నయ్యా. వర్షాన్ని వంశీకి దగ్గర కానివ్వను.